of an ignorant person. డాగ్ Dog. ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్. A dog went on searching. ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి. And it would catch hold of a dry bone. దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటున్నది ఆశతో. And this dog went on biting this bone. కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి. And part of this bone got stuck up into its eye. తక్షణమే రక్తం వచ్చింది. And the blood started ఆ flowing. రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది. The dog is happy watching the blood. నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తున్నది రక్తం అనుకుంటున్నది. And the dog went on feeling that the blood started flowing out of the bone that it had bitten. కాదు నీ రక్తమే ఆ బోను కూర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తున్నది. In fact, it is the blood of the dog only, not out of the bone. అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను Man today, తన యందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి he has forgotten the innate immanent ఈ bliss. ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుండదని విశ్వసించి And he thinks that bliss is outside that comes to him. కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. And he makes every attempt to be blissful. ఇది చాలా పొరపాటు. It's a very big mistake. ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి. Everything comes out of you. దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే. Either pain or pleasure, they're all of your making, of ఈ your ప్రెజర్ ఇస్ imagination. అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు. The pleasure is an interval between two pains. రెండు బాధల మధ్య లోపలనే ఒక ఆనందం మనకు లభిస్తుంటాయి. There lies the pleasure between two pains. రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటది. There is bliss in between the two pains or suffering. కనుకనే ఈ రెండు కూడా మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు. Both exist within us, not from the exterior. మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా Man is carried away by his own shadow. కానీ అది షాడో. It was only after all a shadow. అది నీ నీడ. It was just a shadow. నీడను చూసి నీవు భ్రమిస్తున్నావు. You are just deluded by that. నిజమైన దేహాన్ని చూసి నీవు ఆశించటం లేదు. You don't think of your own true body. కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి. Therefore we should inquire clearly here. దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పేది వేదాంతం. So the Vedanta said, know thyself. ఒకనాడు ఒక One day. ఐఏఎస్ ఆఫీసరు క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు. One IAS officer came on a camp to a taluk. ఆ యొక్క క్యాంప్ యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు. And all people said, don't go anywhere near that house because full of demons. సార్ మీరు తెల్ల శరీరం వారు, మీకు అది కనిపించదు, నల్లని శరీరం వారికి అంత కనిపిస్తుంది, అందులో భూతములు ఉంటున్నాయి అని ప్రశ్నించారు. Everybody said, sir, you are a white man. You cannot see demons there in that house. Only we can see that. Don't go anywhere near ఏమిటి it. అందరూ ఇదే విధంగా అని చెప్తున్నారు. ఈ ఇంటిలో పిచాచం ఉంటుండదా, ఎట్ట ఉందో చూస్తామన్నారు. And this white man wanted to really see that demon there. ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు. He had switched off the main light and he was carrying a small lamp. ఆ బెడ్ లైట్ లోపల నుంచి తాను మేలుకున్నాడు పాపం. And he got up. కాలు పైన కాలు వేసుకొని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు. He sat cross-legged, moving both the legs. దాని నీడ గోడ పైన కనిపించింది. And the very shadow was seen on the wall there. అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది. And he could see both the legs moving in front of him. కానీ ఈ అజ్ఞాని యోచించాడు, అదిగో వచ్చింది దయ్యం. Now this fool thought, now there is that evil దాన్ని spirit. పట్టి కొట్టాలి I should catch hold of it and అన్నాడు. beat పక్కన it. ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు. And he caught hold of the pistol and shot it. కట్ట కనపడి తన వేలేపోయింది. And ultimately what happened? He lost his own. ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి He is deluded by his సమస్త own. బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు. And man suffers being deluded. మనం తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు. In fact, nothing exists other than you. సర్వులు కూడా దైవ స్వరూపులే. All are essentially divine. దైవం ఒక్కడు తప్ప ఏకం సత్ విప్రా బహుదా వదంతి. God is one. We refer to him as being different forms. అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. That oneness, we should repose faith in it. అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి. That divinity must be accomplished. అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి. We should also acquire that divinity which is the unity. అప్పుడే మన diversity. బాధలు, మన దుఃఖములు, మన భ్రమలు కూడా నశించిపోతాయి. It is only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.